ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 9వ అంశం రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏ ఏ తిథులలో జన్మించారు, వాళ్ళ వయసు మధ్య ఉన్న తేడా ఎంత. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు సంతానం కోసం. పుత్రకామేష్టి యాగ పరిసమాప్త సమయంలో ఆ యజ్ఞగుండం నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై పాయసంతో కూడిన సువర్ణ పాత్రను దశరథ మహారాజుకి ఇచ్చి, మహారాజా, ఈ పాయసాన్ని మీ భార్యలకి ఇచ్చి భుజించమని చెప్పండి, దాని ద్వారా వారు గర్భవతులై సంతానవతులవుతారు అని చెప్పాడు. దశరథుడు ఆ పాయసాన్ని స్వీకరించి సంతోషంగా తన భార్యలకు ఇచ్చాడు. వాళ్ళని భుజించమని చెప్పాడు. వాళ్ళు భుజించారు. పాయసం భుజించిన 3 నెలలకు వాళ్ళు గర్భవతులయ్యారు. ఆ తర్వాత మరో 9 నెలలు గడిచిన తర్వాత బిడ్డలను కన్నారు. అంటే పాయసం భుజించిన తర్వాత 12 నెలలకు వాళ్ళు బిడ్డలను కన్నారు. వాళ్లలో ముందుగా కౌసల్యాదేవి చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్ర 4వ పాదంలో కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడికి జన్మనిచ్చింది. తరువాత దశమి తిథి నాడు పుష్యమి నక్షత్రంలో మేన లగ్నంలో కైకకు భరతుడు జన్మించాడు. శ్రీరామచంద్రుడు నవమి తిథిలో జన్మిస్తే భరతుడు దశమి తిథిలో జన్మించాడు. నవమికి దశమికి సుమారుగా ఒక రోజు తేడా ఉందని మనకు అనిపిస్తుంది. అంటే 24 గంటల తేడా ఉందని అనిపిస్తుంది. కానీ శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి కర్కాటక లగ్నానికి భరతుడు పుట్టినటువంటి మీన లగ్నానికి మధ్యలో తేడా కేవలం 8 లగ్నాలే. ఒక లగ్నం యొక్క కాల ప్రమాణం 2 గంటలు అనుకుంటే 8 రెళ్ళు 16. అంటే శ్రీరామచంద్రుడు భరతుడి కంటే కేవలం 16 గంటలు మాత్రమే పెద్దవాడు. తరువాత దశమి తిథిలోనే సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించింది ఆశ్లేష నక్షత్రంలో, లగ్నం మాత్రం కర్కాటకం. భరతుడు జన్మించింది మీన లగ్నం అయితే లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించింది కర్కాటక లగ్నం. లగ్నాలను బట్టి చూసినట్లయితే భరతుడి కంటే లక్ష్మణ శత్రుఘ్నులు 8 గంటలు చిన్నవాళ్ళు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే శ్రీరాముడు కర్కాటక లగ్నంలో జన్మించాడు. లక్ష్మణ శత్రుఘ్నులు కూడా కర్కాటక లగ్నంలో జన్మించారు. కాబట్టి వాళ్ళ జనన లగ్నాలను మనం విశ్లేషించి చూసినట్లయితే శ్రీరాముడి కంటే భరతుడు 16 గంటలు చిన్నవాడు, లక్ష్మణ శత్రుఘ్నులు అయితే 24 గంటలు చిన్నవాళ్ళు. ధన్యవాదాలు.